సో మనోతరయ్య గారు ఏంటి కోర్టు గడువు ముగిసింది అయినప్పటికీ ఇప్పటివరకు కూడా చర్యలు లేవు. స్పీకర్ ఎందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మౌనంగా ఎందుకున్నారు? చాలా ప్రశ్నలు చాలా అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రతిపక్షాలు సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్లు స్పీకర్ పైన ఉన్నాయి, అందుకే ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని అనుమానాలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు చట్టం గురించి తెలిసి కూడా పూర్తి అవగాహన ఉండి కూడా కేటీఆర్ గారు సుప్రీంకోర్టు పోతున్నా సరే వారికి హక్కు ఉంది, పోవచ్చు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985 రాజీవ్ గాంధీ గారు ఆయారాం గయారాం సంస్కృతిని రూపుమాపాలని చట్టాన్ని సవరించి పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వారికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అని గుర్తు రాలేదు. పక్క పార్టీ వాళ్ళని తీసుకొని వేరే టీడీపీ వాళ్ళని తీసుకొని టీఆర్ఎస్లో మంత్రి పదవి ఇస్తారు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకొని మంత్రి పదవి ఇస్తారు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదు, ఏది గుర్తురాలేదు. కానీ వాళ్ళు ఈరోజు మేము అది స్పీకర్ పరిధిలో విచారణ జరుగుతుంది. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినా స్పీకర్ కూడా గడువు అడిగారు. ఎందుకంటే స్పీకర్కి ఇది ఒకటే కాదు కదా, వారి వ్యవహారాల్లో విచక్షణ అధికారాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకో. అందుకెందుకు 10వ షెడ్యూల్లో చేర్చారు దీన్ని. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చడం అంటే దానిపైన సర్వ హక్కులు, చట్టం సభ్యులు సభలోని సభ్యులు వారు ఈ పార్టీ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళ తేల్చాల్సింది స్పీకర్ కోర్టులు కాదు. కానీ సమీక్ష చేయొచ్చు. సమీక్ష అంటే మీరు చూడండి, ఇది పరిశీలించండి అని చెప్పగానే గడువులు విధించడం లేదు గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ వీళ్ళకి. కాబట్టి స్పీకర్ గారు నిజంగా రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలను ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే ఫిర్యాదు చేశారో పార్టీ మారని చెప్తున్నారో వాళ్ళని పిలిచి విచారణ జరుపుతున్నారు. చూస్తే ఆధారాలు ఏమి సమర్పించలేకపోయారు. పత్రికలు టీవీలో ఆధారాలు సమర్పిస్తాయి, సాక్ష్యాలు కావు, కోర్టులు పరిగణించవు. పత్రికల్లో వచ్చిన వార్తలు టీవీలో వచ్చిన వార్తల్ని కోర్టులు పరిగణించవు. ఏదైనా విప్పు జారీ చేసినప్పుడు ధిక్కరించారా? అది లేదు. మరి లేనప్పుడు మరి నిరూపించాల్సిన బాధ్యత ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ పైన ఎమ్మెల్యేల పైన ఉంటుంది. కోర్టు పోయారు, పొమ్మనండి. స్పీకర్ గారు పోయారు మాకు గడువు కావాలని. స్పీకర్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. అక్కడేదో జరిగింది ఇక్కడేదో జరిగింది అని అంటే స్పీకర్ గారు విచారణ జరుగుతుంది. విచారణ జరగకపోతాను. అలా గతంలో మా ఎమ్మెల్యేలని 12 మందిని అక్కడ అవసరం లేకపోయినా తీసుకున్నారు. నయానో భయానో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి తీసుకున్నారు. మేము ఫిర్యాదులు చేస్తే పట్టించుకున్నారా? మా బాధాకరమైన అంశం ఏంటంటే ఆ రోజు మీరే చెప్పారు కదా, రాజీవ్ గాంధీ ఆయారాం గయారాం సంస్కృతిని రూపుమాపడం కోసం తీసుకొచ్చినటువంటి ఇది అని చెప్పింది. మరి దీన్ని మీరే తుంగలో తొక్కి మీరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అని విమర్శలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు విచారణలో చెప్పింది ఏంటంటే మేము బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ చందాల కింద మాకు ప్రతి నెల మా డబ్బులు కోత విధించింది, చూడండి మా జీతభత్యాల నుంచి. మా ప్రతిసారి అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడు కూడా మా సభ్యులు 38 మంది అంటే మమ్మల్ని కూడా కలుపుకుంటున్నారు. ఎక్కడ మేము పార్టీ మారినట్టు? కండవాలు కప్పుకుంటే పార్టీ మారినట్టేనా? పార్టీ గుర్తులతో ఉండే కండవాలు. ఇప్పుడు వెంకరెడ్డి గారిది బీజేపీ కండవ, ఇది అది బీజేపీ ఎవరైనా వేసుకోవచ్చు ఈ కండవ. ఎందుకంటే కమలం గుర్తున్నది వెంకరెడ్డి గారికి, ఇక్కడ ఏ గుర్తు లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. అవి కప్పినంత మాత్రాన పార్టీ మారినట. దాన్ని స్పీకర్ దగ్గర నిరూపించుకోలేకపోతున్నారు. ఆ వాదోపవాదాల వాళ్ళ లాయర్లు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ లాయర్లు కూడా పేపర్ కట్టింగ్లు చూపిస్తున్నారు. అది కాకుండా ఏమైనా విప్పులు జారీ చేసినప్పుడు ఆ విప్పుకు విరుద్ధంగా ఏమైనా ఓటేస్తే అది స్పష్టంగా ఆధారంగా ఉంటుంది. కానీ ఏదో జరిగింది మా పార్టీలో చేరలేదని వాళ్ళే చెప్తున్నారు. మేము కాంగ్రెస్లో చేరలేదు, అభివృద్ధి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం, మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటున్నాం, ప్రభుత్వంలో గతంలో గెలవలేదు. ఇప్పుడు పార్టీ మారిన ఈ 10 మంది పరిస్థితి ఏంటి మానోతరయ్య గారు? ఇటువైపు ఏమో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు రాలేదు, వాళ్ళు అందులోనే ఉన్నారు అని మీరు చెప్తున్నారు. లేదు వాళ్ళు పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ గూటికి చేరారు, కండువాలు కూడా కప్పుకున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వాళ్ళు మరి రెంటికి చెడ్డ రేవడిలాగా నా ఘర్కా నా ఘాట్కా లాగా ఉంది వాళ్ళ పరిస్థితి. చెప్పాల్సిన అవసరం ఎవరు చెప్పాలా? స్పీకర్ చెప్పాలి, కోర్టులు కూడా చెప్పలేవు. మనోతరాయ్ చెప్పిండో లేకపోతే ఇంకో ఆయన చెప్పిండో, ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య చెప్పి నా గడక నా ఘాట్కా అంటే చెల్లదది. అది స్పీకర్ గారు విచారణ జరుపుతున్నారు. విచారణ జరిగేదొచ్చినా కొంత సమయం కావాలన్నారు. ఇక ఓపిక పట్టలేదు. ఇక ఓపిక పట్టలేక ఉరికిరాడికి అంటే దీని అర్థం ఏంది? అది ఇప్పుడు తెలిసి కూడా మరి వీళ్ళు మరి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది, ఇదేమో ఉపయోగపడిద్దేమో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఇది ఏమో ఈ గారడీలకు మంత్రాలకు సానుభూతి మంత్రాలకు కేటీఆర్ చేసే గారడీలకు బీఆర్ఎస్ పార్టీ గారడీలకు జూబ్లీహిల్స్ లో ఓటు పడవండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ తెలవకున్నట్టు తీసుకొస్తున్నారు అది. కాబట్టి సార్ ఇప్పుడు ఎలక్షన్ రేపు ఉంది కాబట్టి కోడ్ ఉల్లంఘన దాని గురించి ఎక్కువ చర్చించకూడదు మనం.
అయినప్పటికీ ఇవేమి కోర్టు ఇప్పుడు రేపు కోర్టుకు పోయారు, చూద్దాం ఏం చెప్తుందో. స్పీకర్ గారు కోర్టుకు పోయారు, ఎవరు నిర్ణయం తీసుకోవాలి దాన్ని కోర్టు అయితే తీసుకుంటే మరి రాజ్యాంగంలో స్పీకర్ ఏందో అందరూ సుప్రీంకోర్టుకి అప్పచెబుతాం. మరి పార్లమెంట్ కూడా అవసరం లేదు మరి ఇప్పుడున్న చట్టాల ప్రకారం. మరి మీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే రాహుల్ ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ మారితే సభ్యత్వం రాజీనామా చేయకపోతే అనర్హత ఆటోమేటిక్గా వస్తుంది అనేది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉంది కదా. మరి దాని ప్రకారం ఏం జరగాలి ఇక్కడ? వాళ్ళు మారిండా లేదా అని చెప్పాల్సింది 10వ షెడ్యూల్ స్పీకర్కి అధికారం ఉంది. ఈయన అనర్హుడు, ఇతర పార్టీ మారిండు, అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత ఆయనకుంది చట్ట ప్రకారం. అంతేగాని మనం ఎన్ని చెప్పుకున్నా అది పనికిరాని ముచ్చటండి అది. దయచేసి ఎందుకంటే మనం ఈ వాదోపవాదాలు ఆయన మారిండు నేను మారలేదని కోర్టు సుప్రీంకోర్టుకు పోయింది, దేశంలో అత్యున్నత న్యాయస్థానం. అక్కడికి పోయి ఆ కోర్టు ఏం చెప్పింది? స్పీకర్కి అప్పచెప్పింది. మళ్ళీ గతంలో కూడా చూడండి స్పీకర్లకే అప్పచెప్తుంది ఏదైనా కానీ, గవర్నర్కి రాష్ట్రపతికి అప్పచెప్తుంది. వాళ్ళ మీద కేసులు కానీ వాళ్ళ మీద విచారణ కానీ ఉండదు. వాళ్ళ నిర్ణయాలకు విచక్షణాధికారాన్ని ప్రశ్నించగలవు కోర్టులు, కేవలం సమీక్ష చేయగలవు. మీరు ఇది చేయండి, చేసి చూడండి, ఈ విధంగా చేయండి, ఆలోచన చేయండి, సూచనలు మాత్రమే చేయగలవు అని తెలిసి కూడా కావాలని చెప్పి ఇవాళ ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రయత్నాలు చేయటం శుద్ధ దండగా నేను అంటున్నా. కాబట్టి ఇవాళ నువ్వు ఆయన ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతంలో ఉంటుంది, మనం ఏం చేస్తే అదే మనం ఎమ్మడబడింది. గతంలో మీరు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీని బతకనివ్వకుండా పీల్చి పిప్పి చేయాలని చూశారు. అయినా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఇలా మీ సభ్యులే మీకు ఎదురు తిరుగుతున్నారు, మీ పార్టీలో ఉన్నామని చెప్తారు, మీతో కలిసి రావట్లేదు. ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ 10 మందే మళ్ళీ సొంత గూటికి వెళ్ళాలనే ప్లాన్ కూడా ఉందట. ఇవన్నీ మాకు తెలియదండి. స్వయానా స్పీకర్ గారికి ఇచ్చిన దాంట్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వాదోపవాదాల్లో మేము బీఆర్ఎస్ సభ్యులమైన ఆధారాలు చూపిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర మొన్నటి దాకా మా అకౌంట్ నుంచి చందా 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో చేరిపోతుంది చూడండి అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళే స్వయంగా చెప్తుంటే ఇప్పుడు కడియం శ్రీహరి గారు దానం నాగేంద్ర గారు చెప్పలేదు. వాళ్ళపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఆ ఇద్దరిపైనే స్పీకర్ నిర్ణయాన్ని కాదనొద్దు. స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం విచారణ జరిపారు. వారికి ఉన్న ఇతరు శాసనసభలో నడపాల్సిన బాధ్యత ఉన్నది, ఎప్పుడు నడపాలి, ఏం నడపాలి, ఇతర సంస్కరణలు ఉంటాయి. కాబట్టి వారు తీరిక లేదు కాబట్టి కొంత సమయం అడిగారు. తప్పేముంది, 3 నెలలు అన్నది సుప్రీంకోర్టు. ఇదే నువ్వు 3 నెలల లోపే చెయ్యి అని అంటదా కోర్టు? మీరు చూడండి, పరిశీలించండి అంటది 3 నెలల లోపు. కాబట్టి చట్టాలపై గౌరవం ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసలు స్పీకర్ని కావలేదండి మమ్మల్ని. మా ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ అడిగితే ఆ రోజు ఎవరు ఇవ్వలేదు మాకు, కానివ్వండి ఎవరు కానివ్వండి. కానీ ఇలా ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. ఇలా అసెంబ్లీలో స్పీకరే విచారణ జరుగుతున్నది. అవునా కాదా, వీళ్ళు చేరారా చేరలేదని వాదోపవాదాలు సాక్ష్యాలు అడుగుతున్నారు. కాబట్టి మేము 1985 52 రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని గౌరవిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, ఓకే కోర్టు ఇచ్చిన 3 నెలల గడువు కూడా అయిపోయింది, మళ్ళీ గడువు కోసం వెళ్తున్నారు అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్. ఇది ఎలాగే ఉంటుందా? మళ్ళీ గడువు కోరడం, మళ్ళీ విచారణ అనడం, మళ్ళీ ఏది తేల్చకపోవడం, ఎంతకాలం ఈ నాంచుడు ధోరణి? పడితే మనం తప్పుడు వాళ్ళం అవుతాం. ఆయనకు విచక్షణాధికారం ఉంది, ఆయన కోర్టుకు పోయినప్పుడు మనం ఏం చేస్తామండి? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి నాకు సమయం కావాలని కోర్టుకు పోయిండు, దాన్ని మనం ఎట్లా ప్రశ్నిస్తాం? ఎందుకు పోయినావు అని? కేటీఆర్ గారు కోర్టుకు పోయిండు, ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు. చూద్దాం ఏమైందో, వేచి చూద్దాం మనం. అంటే మీ పార్టీ సభ్యుడే కదా స్పీకర్ అయినంత మాత్రాన, మీ పార్టీ కాబట్టే రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు. రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నాడు, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేనిది ఫైల్ కూడా కదలనటువంటి పరిస్థితి అని. అది లేదండి. ఒక్కసారి చట్టంలో అధికార పార్టీ సభ్యుడే స్పీకర్ అవుతారు. స్పీకర్ అయిన తర్వాత ఆయన ఇష్టం, ఇక ఆయన మనం ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి సభా మర్యాదలు పాటించాల్సినటువంటి బాధ్యత ఆయనది. సభలో ఎవరు అర్హుడు ఎవరు అనర్హుడు తేల్చాల్సిన బాధ్యత ఆయనది. గతంలో స్పీకర్లు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్న స్పీకర్లు అసలు కనీసం మేము ఫిర్యాదులు చేస్తే అపాయింట్మెంట్ చేయడానికి పోతే మాకు ఎంత ఘోరం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు వాళ్ళు. ఇలా ప్రజాస్వామ్యం రక్షింపబడుతుంది. ఇక ప్రాతినిధ్య చట్టాన్ని మేము గౌరవిస్తే స్పీకర్ గారు ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంత చేసినా కానీ రాజకీయ దురుద్దేశంతో, అన్ని తెలిసి కూడా రాజకీయ దురుద్దేశంతో ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలా సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధంగా కోర్టుకు వెళ్ళడం రాజకీయ ప్రయోజనం, మీరు కోర్టుకు వెళ్ళి గడువు తెచ్చుకోవడం మరి ఏ ప్రయోజనం? అది
స్పీకర్ గారండి, మన వ్యక్తులు పోలే కదా, స్పీకర్ గారు పోలే, అభ్యర్థులు కూడా పోలేదు, వాళ్ళు పార్టీ మారారు అని ఫిర్యాదు చేశారు కదా, వాళ్ళు కూడా పోలేదు. ఓకే స్పీకర్ గారు పోయినప్పుడు మనం ఏమంటాం, రాజ్యాంగబద్ధ పద్ధతిలో ఉన్నాయన పోయే హక్కు లేదా స్పీకర్ చెప్పండి.